యా హీ టీమ్. యా ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది అని అడగాలని ఉంది, కానీ రితేష్ గారు ఉంటే ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదు సిగ్గుపడంటుందండి. మంచిగా కూర్చోపెట్టి వీ హావ్ టు ఆస్క్ హిమ్ కదా. వై వాట్ ఈస్ ద నీడ్? ఈ టీమ్ అంటే మీరు మరోలా అర్థం చేసుకోకండి, ఇది మగాళ్ళకి సంబంధించింది కాదు, ఇట్స్ జస్ట్ హై ఎమర్జెన్సీ టీమ్. అర్థమైంది. లెడ్ బై షీ టీమ్. కరెక్ట్. సో ఇక్కడ కూడా హీ టీమ్ ఈజ్ ఆల్సో లెడ్ బై షీ టీమ్. అండ్ ఈ సినిమాలో కూడా ఇక్కడ సేఫ్టీ లేదు. ఫరియా మాకు సీనియర్. ఓ యా ఓకే. మా తను హీ టీంలో మాకంట హైయర్ ఏజెంట్. ఇంతకీ హీ టీమ్ ఏం చేస్తూ ఉంటుంది, దేని గురించి ఇది? బేసిక్గా అంటే సిచ్యువేషన్స్ లైక్ ఏమైనా మర్డర్స్, హాస్టేజెస్, కిడ్నాప్స్, ఇలాంటి ఎక్స్ట్రీమ్ ఎమర్జెన్సీ ఉన్న సిచ్యువేషన్స్ డీల్ చేస్తారు. ఫస్ట్ పార్ట్లో వచ్చిన ఎక్స్పీరియన్స్తో మీరు ఏకంగా ఒక ఆర్గనైజేషనే పెట్టేసుకున్నారన్న. కానీ ఫస్ట్ పార్ట్లో పావుల శ్యామల గారి క్యారెక్టర్ దగ్గర నుంచి, అగత్య దగ్గర నుంచి అందరివి ఎంత స్టాండ్అవుట్ అయ్యాయి అంటే వీ కెన్ రిమెంబర్ ఈచ్ ఆఫ్ దేర్ డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్, పర్ఫార్మెన్స్, ఎవ్రీథింగ్. సో అలా ఈ సినిమాలో అఫ్ కోర్స్ రిపీటెడ్గా మీరు, సత్య గారు, ఇలా కొన్ని క్యారెక్టర్స్ కనిపిస్తూనే ఉన్నాయి. ఈ పార్ట్లో మాత్రమే హైలైట్ అయ్యే ఇంకా అలాంటి క్యారెక్టర్స్ గురించి చెప్పండి. అవ్వబోయే అజయ్ గారు ఒక చాలా మంచి పాత్ర వహించారండి. అంటే ఆయన ఫస్ట్ పార్ట్లో జస్ట్ అలా వచ్చి వెళ్ళిపోతారు. అవును. ఈ పార్ట్లో దాన్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఆయన క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉండి, ఓకే దట్ అంటే ఫస్ట్ పార్ట్లో కూడా అనుకోని యాంగిల్స్ ఆయన క్యారెక్టర్లో తీసుకొచ్చారు. సో దట్ విల్ బి అ హైలైట్. వావ్. సో ఎక్స్టెన్షన్ ఉంటుందా పార్ట్ 1 నుంచి దీనికి? యా, అదే అవే క్యారెక్టర్స్, అంటే ఆ కథలోంచి ఇందులోకి వచ్చిన వాళ్ళే వీళ్ళు. ఓ యా, ఆల్ టుగెదర్ న్యూగా స్టార్ట్ అవ్వడం కాదు, ఆల్ టుగెదర్ న్యూగా స్టార్ట్ అవ్వడం కాదు. అంటే ఆ క్యారెక్టర్స్, ఆ కథ, అంటే ఆ లైఫ్ అయిపోయి కాప్స్ ఎలా అయ్యారు, ఇంకా డిఫరెంట్ సెటప్. యా.